ఇక నా ప్రెగ్నెన్సీ స్టోరీలో మ్యారేజ్‌కి 12 డేస్ ముందు నా పీరియడ్స్ అయిపోయినాయని చెప్పినా కదా! సో, ఎగ్జాక్ట్‌గా 15థ్ డేనైతే మాకే ఓడి ఫంక్షన్ జరిగింది. అంటే మనకు రెగ్యులర్‌గా వచ్చే పీరియడ్స్‌ని బట్టి 12, 13, 14, 15, 16 ఈ డేస్‌లలో మెయిన్‌గానైతే ఎగ్ రిలీజ్ అయితది. సో, రిలీజ్ అయిన ఎగ్ అయితే ఇక 1-2 డేస్ అనేది మన బాడీలో లైవ్‌గా ఉంటది. నెక్స్ట్ స్పర్మ్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత 2-3 డేస్ మాక్సిమం 2 డేస్ ఏసుకోండి లైవ్‌గా ఉంటదన్నట్టు. సో, ఆ కరెక్ట్ డేస్‌లలో కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అయితే 99% ఉంటది. ఇక ఈ మ్యాటర్ ఎందుకు చెప్తున్నా అంటే మొన్న ఇన్‌స్టాలో ఒక స్టోరీ చూసిన అన్నట్టు. మ్యారేజ్ అయ్యాక 1 మంత్‌కి ప్రెగ్నెన్సీ అయితే రిపోర్ట్స్‌లలో 1 మంత్ 15 డేస్ అని హాస్పిటల్‌లో క్యాలిక్యులేట్ చేశారంట. ఇక వాళ్ళ అత్తమ్మ వాళ్ళు నీకు పెళ్ళై జస్ట్ 1 మంతే అయితాంది గిట్లెట్లా వస్తది? ఇక సంథింగ్ అని పెద్ద గొడవ చేసిండ్రంట. ఇక ఓ అవ్వలారా జర ఒకటి గుర్తుంచుకోర్రి లేడీస్‌కి పీరియడ్స్ స్టార్ట్ అయిన డేట్ నుంచెల్లే హాస్పిటల్‌లో క్యాలిక్యులేట్ చేస్తారు. కాకపోతే వీక్స్ వైస్‌గానైతే కరెక్ట్‌గానే వస్తది. సో, పెళ్ళికి 12 డేస్ ముందు పీరియడ్స్ అయిపోయి వాళ్ళు హెల్తీగా ఉంటే మంచిగా కలిసి ఉంటే 99% ప్రెగ్నెన్సీ వస్తది. సో, ఇంకా ఈ స్టోరీ అయితే అయిపోలేదు. ఇంకా ఉన్నది. కంటిన్యూషన్ కోసం ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.